ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంది నువ్వు ఎంత చెప్పినా వెనకాల పడుతున్నావు? నేను యాడికెళ్తే ఆడుకొస్తున్నావు. ఇప్పుడు నేరుగా నా బెడ్రూమ్ లోకి వచ్చేసావు. మా అమ్మగారిని నిన్ను చూసిందంటే కత్తికో కండగా నరికేసి కూర వండేస్తుంది. మర్యాదగా ఇక్కడి నుంచి పో. నన్ను చూస్తే నీకు కావట్లేదు ఎందుకు రేణుక? నన్ను వదులుకొని నువ్వు సాధించింది ఏమైనా ఉందా? ఏం లేదు. డ్యాన్స్ ప్రోగ్రామ్ చూశాను రేణుక. అసలు ఎవడు రేణుక వాడు? కనీసం మొహం కూడా చూపించుకోలేనోడితో డ్యాన్స్ చేయాల్సిన కర్మ ఏంటి రేణుక నీకు? వాడిని పక్కన డ్యాన్స్ చేస్తుంటే చూసి పబ్లిక్లో ఒకటే టాకు, వీడెవడు గొర్రెలా ఉన్నాడు అని. చా, ఆ మాట వింటుంటే ఒక గొర్రెగా నాకు చచ్చిపోవాలనిపించింది రేణుక. వాడికి నాకు పోలికేంటి రేణుక? అవును, నీకు మనుషులకి పోలికేంటి? మనుషులు 2 కాళ్ళతో డాన్స్ చేస్తారు, మరి నువ్వెలా చేస్తావు? అయ్యో పిచ్చి రేణుక, నువ్వు లాజిక్ మిస్ అవుతున్నావు. 2 కాళ్ళతో డాన్స్ చేసే వాళ్ళే అలా చేస్తున్నప్పుడు 4 కాళ్ళతో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకో. దుమ్ము లేచిపోవాలంతే. నాకు ఒక మాట చెప్పుంటే బాగుండేది రేణుక. నేను నీతో కలిసి డాన్స్ చేయనందుకు బాధగా లేదు, నువ్వు వాడితో కలిసి ఓడిపోయినందుకు బాధగా ఉంది. నా పెళ్ళం అలా టీవీలో వేరే వాడితో డాన్స్ చేస్తూ కనిపిస్తుంటే పబ్లిక్ నన్ను పాయింట్అవుట్ చేస్తుంటే చేతకాని వాళ్ళ చూస్తున్నాను రేణుక, చేతకాని వాళ్ళ చూస్తున్నాను. అయ్యో, ఏయ్, నీకు చాలా క్లారిటీగా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంది నాకున్న దోషం పోనీకి మాత్రమే. రేణుక, నువ్వు చేసుకుంది ఏమాత్రం చెప్పవు. నేను చేసుకుంది మాత్రం మా గొర్రె జాతిలో పెళ్లి సంచలనం క్రియేట్ చేయడానికి. మా గొర్రెలు కూడా పెళ్లి చేసుకోగలవు అని ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి. ఇప్పుడు ఒకటే ఆశయం రేణుక, ఎలా అయినా నీతో కవల పిల్లల్ని కని మన బిడ్డల్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపించాలి అనుకుంటున్నాను. నీలాంటి అమ్మాయిలలో జ్ఞానోదయం నింపాలి. మాలాంటి గొర్రెల్ని పెళ్లి చేసుకోవాలనే నినాదాన్ని తీసుకురావాలి. చూడు, ఇందాక మా అమ్మ చూస్తే చంపేస్తుందని చెప్పిన, నువ్వు ఇంకా సేపు ఏనే ఉండు, నేనే చంపేస్తా నిన్ను. బంగారంలో ఉండేదానివి నువ్వు కూడా కసాయిదానిలా మారిపోయావేంటి రేణుక? ఏయ్, మర్యాదగా ఇక్కడ నుంచి పో. నేను పోను రేణుక, నేను పోను. నువ్వు డాన్స్లో ఓడిపోయావు. గుళ్ళో ఆ రాజుగాడితో తాళ్ళు కట్టించుకోవాలనుకున్నావు, కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు. అంటే అర్థమైందా రేణుక? నీకు సక్సెస్ అంటే నేను మాత్రమే. నా గొర్రె జాతి నన్ను వెలివేసిన తర్వాత నేను ఒంటరిగా బతకలేకపోతున్నాను రేణుక, బతకలేకపోతున్నాను. అయితే ఎక్కడికని వెళ్ళి సావు, నన్ను చంపకు. బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకొని, రాజమహల్ లాంటి అత్తగారిల్ని పెట్టుకొని గొర్రెల మందులో ఉండాల్సిన కర్మ నాకు లేదు రేణుక. ఎక్కడో వెళ్ళి చావాల్సిన కర్మ అంతకంటే లేదు. నేను ఎక్కడే పడుకుంటాను రేణుక. రారా సరసకు రారా, నాలో చేరా రారా. ఏంది మంచం ఎక్కావు? ఏంది అనకు రేణుక, నేనొక మగాన్ని, నీ ముగ్గురిని. ఏంటి రేణుక, ఏదో పరాయి వాడొచ్చి నీ మంచం ఎక్కినట్టు అలా ఫీల్ అవుతున్నావు? ఎంత మాట అన్నావే నిన్ను. రేణుక, కూల్ కూల్ కూల్. ఎందుకు అంత ఆవేశపడతావు? నీకిలా కాదురా, నీకు ఇది సరిపోదు. ఉండు, నీ పని చెప్తాను. మల్లెపూలు పాలు తెచ్చి ఓకే అంటుందేమో, మనం రెడీగా ఉండాలి. రేయ్, నిన్నిప్పుడే మైసమ్మ తల్లికి బలిస్తాను. మనుషుల్ని చంపితే మర్డర్ అంటారు, అదే నిన్ను చంపితే బలిచ్చింది అంటారు. పైగా ఎవ్వరూ తప్పు పట్టకుండా లొట్టలేసుకుని తింటారు. ఏది ఇప్పుడు వాడు రారా బుస్ బుస్ అని. అమ్మో, ఇదేంటి ఫస్ట్ నైట్ కి ప్రిపేర్ అవ్వమంటే డిన్నర్ ఇవ్వడానికి ప్లాన్ చేసింది? వద్దు రేణుక, నన్ను చంపొద్దు. ఎంతనే నీ మొగుని కదా. ఏయ్, మొగుడు అన్నావంటే నీకు మూడినట్టే. నిన్ను వద్దు రేణుక, ప్లీజ్ రేణుక, రేణుక వద్దు 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 రేణుక వద్దు. ఇదేంటిది?
దూకేస్తున్నారేంటి? రేయ్, అయ్యయ్యో, దీపక్, ఏంటి బాబు? ఏం చేస్తున్నావ్? చేస్తున్నాడు? రేయ్, దీపక్, ఏం చేస్తున్నావురా? అయ్యో, నాయనా, నాయనా, నాయనా. ఓలమ్మ, కూసుంటే సంపేసి ఊరి నాయనా. అమ్మా. ఎరా, నేను వస్తున్నాను తెలుసు కదా, నువ్వు ఏడ చచ్చినావురా? ఆడెవడ్రా? ఆడు నన్ను మెడ పట్టుకుని బయటకు గెట్టేసినాడు. ఇగో నువ్వు కూడా ఆయన బయటకు గెట్టిరా. ఏంటి బాబు మీరు చేసిన పని? మీ అమ్మమ్మ వయసులో ఉన్నామని మెడపట్టుకుని గెంటేయడానికి అసలు మీకు చేతులు ఎలాగొచ్చాయి? ఏయ్, వయసు వస్తే సరిపోదు, వయసుకి తగ్గట్టు బుద్ధి కూడా ఉండాలి. బుద్ధి లేకుండా ప్రవర్తించింది, అందుకే బయటికి గెంటేశాడు. ఏంటి అక్క గొడవ? తమ్ముడు వచ్చావా? ఏం లేదు తమ్ముడు, ఈ మధ్య ఇంట్లో అందరూ దొంగలు పడుతున్నారు. ఆవిడ అవతారం చూస్తే దొంగలాగే ఉంది గాని మనిషి ఆకారంలో ఉందా తమ్ముడు? కట్టు పొట్టు, కాళ్ళ కంకణాలు, తలకి కొప్పు, నోట్లో చుట్ట కాల్చిన కంపు చూస్తుంటేనే కంపర పుడుతోంది. వీళ్ళ చిల్లర బతుకుల అందరం ఉన్నాం కాబట్టి సరిపోయింది గాని, లేదంటే ఆవిడ ఏదోటి దొంగిలించుకుని పోయే తమ్ముడు. ఐగోరు ఉన్నారు కాబట్టి పద్ధతిగా మాట్లాడుతున్నాను. అయ్యో, చూసావా తమ్ముడు, నువ్వు లేకపోతే చంపేసే వాళ్ళ బెదిరిస్తున్నాడు. అయ్యా, నా ఉద్దేశం అది కాదయ్యా. ఆవిడ ఎవరో కాదయ్యా, మా అమ్మ. మా అమ్మని అనేసరికి బాధ ఆగనే. అందుకే చెప్తున్నానయ్యా, మనం ఇక్కడ ఉండకూడదు. పెద్దగోరు మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. ఎవరొద్దన్నారు? ఏదో ప్రమాదం వచ్చింది అని ఓ 2 రోజులు తీసుకొచ్చి పెడితే ఏకంగా తిష్ట వేసి కూర్చున్నారు. అక్కా, ఏం మాట్లాడుతున్నా? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా నీకో? ఆవిడ వయసుకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంటుంది? అప్పలనాయుడు, మా అక్క తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. అయ్యా, తామరు క్షమాపణ అడగటం ఏంటయ్యా? సారీ అప్పలనాయుడు, అక్క ఏదో తెలియక మాట్లాడేసింది. అయ్యా, మా అమ్మకి సరిగా వినపడదు కాబట్టి సరిపోనది, లేకపోతే తట్టుకునేది కాదయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.